మేము మీకు చెప్పేదేంటంటే రామకృష్ణ పండితులు, సుగంధాదేవి తన కోసం ఒక వరుణ్ణి ఎన్నుకున్నారు. అది మీరే. లేదు 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 మహారాజా, అవి ఇది అసలు సాధ్యమే కాదు. మీకు తెలుసు కదా, నాకు వివాహం అయిపోయింది. మాకు చాలా బాగా తెలుసు. మాకు మరొకటి కూడా తెలుసు, మీరు అత్యంత చతురులు. పండిత రామకృష్ణ, మహారాజా. పండిత రామకృష్ణ, విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు లేదు మహారాజా, నన్ను క్షమించండి. అలా అస్సలు సాధ్యం కాదు మహారాజా. పండిత రామకృష్ణ, మాకు కూడా తెలుసు. అలాగే మేము ఇంకా సోదరి భానుమతి ఆవిడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాం కూడా. కానీ సుగంధాదేవి పట్టుపట్టి కూర్చుంది. వివాహం చేసుకుంటే తమన్నే చేసుకుంటాము, లేకపోతే జీవితంతో కన్యగానే ఉండిపోతామని. మహారాజా, సుగంధాదేవి అమాయకురాలు, కానీ మీరైనా. మేము మీకు అదే నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము రామకృష్ణ పండితులు. ఆమె అమాయకురాలు. ఆమెకు తెలియట్లేదు వివాహం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు లాంటిదని. దాని నిర్ణయం బాగా ఆలోచించి తీసుకోవాలని. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. అది మేము ఒక ప్రయోగం చేస్తాము. మహారాజా, మీ ఈ ప్రయోగానికి నేను అమ్మ శారద యొక్క ప్రయోగశాలలో ముందే దివంగతుడిని అయిపోయాను. దయచేసి అలా చేయకండి మహారాజా. అలాంటిదేమీ జరగదు రామకృష్ణ పండితులు గారు. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మేము మొత్తం అంతా ఆలోచించేశాం. ఆలోచించారా? నాకు కూడా చెప్పండి మహారాజా, ఏం ఆలోచించారు? మేమేం ఆలోచించామంటే ఈ ప్రయోగానికి మొదటి భాగంలో సుగంధాదేవి, మీ యొక్క కుటుంబం ఇంకా మీతో కలిసి మీ నివాసంలో ఉంటుంది. అయ్యో లేదు లేదు మహారాజా, అలా ఎప్పటికీ. శాంతి 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 శాంతి, మీరు శాంతించండి. మహారాజా, అలా ఎప్పటికీ చేయకండి. నాకన్నా ముందు అమ్మ ఇంకా శారద సుగంధదేవిని. అయ్యో భగవంతుడా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మహారాజా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రామకృష్ణ. మహారాజు ఎవరు? మీరే. ఇక ముఖ్య సలహాదారులు ఎవరు? నేను. బుద్ధిమంతులు ఎవరు? నేను. చతురులు ఎవరు? నేను. అయితే తెలివైన వారెవరు? నేనే. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. సోదరి రామకృష్ణ పండితులు గారు సిద్ధమే. మన ఈ మొదటి అంకం వారికి అంగీకారమే. అంటే ఈ రోజు దర్బారు పూర్తయ్యాక సుగంధాదేవి రామకృష్ణ పండితులతో కలిసి వారి నివాసానికి వెళ్తారు. అద్భుతం రామకృష్ణ పండితులు. అద్భుతం అంట. అయ్యో అద్భుతం. మీరు నన్ను ఇలా ఇరికించేశారేంటి మహారాజా? దుర్గమ్మ, నీకు నువ్వే నన్ను రక్షించాలి. బుద్ధిలోనే శక్తి ఉంది. శిష్యులందరికీ నేను గృహకార్యం ఇస్తున్నాను. మీరందరూ రేపు నా ఈ ప్రశ్నలకు సమాధానాలు తీసుకుని రావాలి. ప్రథమ ప్రశ్న రాయండి. లోకంలో అన్నిటికన్నా ఎక్కువ బరువైంది ఏది? గురుదేవా, ధనేషు. రెండవ ప్రశ్న రాసుకోండి. నీటికన్నా ఎక్కువ పలుచనైనది ఏది? ఇక మూడవ ప్రశ్న రాసుకోండి. లోకంలో అన్నిటికన్నా నల్లనిది ఏది? విద్యార్థులందరినీ నేను హెచ్చరిస్తున్నాను, రేపు వీటికి సమాధానాలు తీసుకురాకపోతే అలాగే చూడు గుండప్ప, గుర్తు పెట్టుకో, గృహకార్యంలో నీవు రామకృష్ణ పండితుని సహాయం తీసుకుంటే నాకన్నా చెడ్డవాడు ఇంకా ఎవ్వరూ ఉండరు. అలాగే గుల్బల్య. సుస్వాగతం పెళ్లి కొడుక. పండిత రామకృష్ణ, ఏమైంది? మహారాజు మిమ్మల్ని ప్రత్యేక చర్చల గదిలోకి ఎందుకు పిలిచారు?
చెప్పాలని లేకపోతే చెప్పకండి, ఏం పర్వాలేదు, అంతా తమరిష్టం. నాకు మొత్తం అంతా తెలుసు. పండిత రామకృష్ణ, మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? వారేం మాట్లాడలేరు, వారి మాట పడిపోయింది. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహామంత్రి గారు, మహారాజా, ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టండి. తమరి ఆజ్ఞ మహారాజా. మహారాజా, శ్రీరంగపట్నం నుంచి సామంతు చంద్రకేతు ప్రసన్న మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారు. అంటే మహారాణి తిరుమలమ్మ పుట్టింటి నుంచి ఎవరో వచ్చారు. త్వరగా వారిని గౌరవ మర్యాదలతో లోపలికి తీసుకురండి. తమరి ఆజ్ఞ మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. మహారాజా, నేను సామంతులు చంద్రకేతు ప్రసన్నని. తిరుమలమ్మ వారి యొక్క తండ్రి మహారాజు వీరోపాధ్యాయ గారి ఆదేశానుసారం నేను రాణి తిరుమలమ్మని విజయనగరంలో దింపడానికి వచ్చాను. మీకు మా ధన్యవాదాలు. అలాగే మీకు విజయనగరంలోకి స్వాగతం. మహారాజా, చిన్నరాణి తిరుమలమ్మ శ్రీరంగపట్నం రావడమైతే వచ్చారు, కానీ సరైన పద్ధతిలో తన కుటుంబంతో కలిసి సమయం వెచ్చించలేకపోయారు. ఆమె ఒక ప్రశ్న గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. మాకు ఆ విషయానికి బాధగా ఉంది. మేము ఆ విషయానికి చింతిస్తున్నాము. మీరెందుకు చింతిస్తున్నారు మహారాజా? మహారాజా, వీరోపాధ్యాయకి ఈ ప్రశ్న తెలిసినప్పుడు వారికి చాలా సంతోషం కలిగింది. అవునా? అది విని మేము ప్రసన్నులమయ్యాము. మహారాజా, వీరోపాధ్యాయ ఉద్దేశంలో కొన్ని ప్రశ్నలు మనలో దాగి ఉన్న సమాధానాల కన్నా బాగుంటాయి. అదే విధమైన ఒక ప్రశ్న మహారాజు మీకోసం పంపించారు. మీరు అనుమతిస్తే ఆ ప్రశ్న విన్నవించుకుంటాను. తప్పకుండా తప్పకుండా అడగండి. అయితే మహారాజా, ప్రశ్న ఏమిటంటే, భూమి యొక్క చుట్టుకొలత, భూమి యొక్క పొడవు వెడల్పు ఎంతుంటుంది? దీనికి సమాధానం నేను చెబుతాను చంద్రకేతు గారు. మహారాజా, ఒకవేళ మీరు అనుమతిస్తే నేను... తప్పకుండా గురువర్య, సమాధానం ఇవ్వండి. చంద్రకేతు మహాశయులు గారు, ఈ ప్రశ్నకు సమాధానం భగవత్ పురాణంలో ఇవ్వడం జరిగింది. భూమి యొక్క చుట్టుకొలత, భూమి పొడవు ఇంకా వెడల్పు శ్రీ మహావిష్ణువు అవతార పరంపరలో వామన అవతారం పేరున ముల్లోకాల్లో ప్రఖ్యాతి చెందింది. వారి ఒక అడుగుకి సమానంగా ఉంటుంది. అవును మహారాజా, వామన అవతారం కేవలం 3 పాదాలు, అంటే 3 అడుగులలో భూమి, స్వర్గం ఇంకా పాతాళ లోకం కొలవడం జరిగింది. నిజం చెప్పారు గురుదేవా. ధన్యవాదాలు, ధన్యవాదాలు. అయితే గురుదేవా, ఒకటి చెప్పండి, వామన అవతారంలోని 1 అడుగు యొక్క పొడవు వెడల్పు ఎంతుంటుంది? ఒకవేళ అది తెలిసిందంటే నా ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. చూసావా, మన ముసలాడు మళ్ళీ కాళ్ళెర కొట్టుకున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. గుర్తుకు రావడం లేదు. ఏంటది? అది మహాశయ, మీకు మీ ప్రశ్నకి సమాధానం తప్పక లభిస్తుంది. కేవలం మాకు దానికోసం కొద్ది సమయం కావాలి. తప్పకుండా మహారాజా, నేను 2 రోజుల తర్వాత శ్రీరంగపట్టణానికి బయలుదేరతాను. మీరు 2 రోజుల సమయం తీసుకోవచ్చు. అద్భుతం. అయితే అప్పటి వరకు మాకు మీ అతిథి సత్కారాలకు అవకాశం ఇవ్వండి. మహామంత్రి గారు. తమరి ఆజ్ఞ మహారాజా. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి
పండిత రామకృష్ణ, మీరు కంగారు పడాల్సిన అవసరమేం లేదు. మీరు ఈ సమస్యకి తప్పకుండా పరిష్కారం చూడగలరని మాకు పూర్తి నమ్మకం ఉంది. లేదు మహారాజా, మీరు నన్ను ఇలాంటి ధర్మ సంకటంలో పడేశారేంటి? నాకైతే ఏమీ తోచడం లేదు. పండిత రామకృష్ణ, మిమ్మల్ని ధర్మ సంకటంలో మేము కాదు, మహారాజు విరుపోదాయి గారి ప్రశ్న పడేసింది. మహారాజా, నేను ఈ సమస్య గురించి మాట్లాడట్లేదు, నేను మరో సమస్య గురించి మాట్లాడుతున్నాను మహారాజా. అదే రామకృష్ణ పండితులు, మాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు ఆ సమస్యకు కూడా పరిష్కారం కనుక్కొనే తీరతారు. ఈరోజు కార్యక్రమం పూర్తయింది, మేము వెళ్ళి తీరాలి. మళ్ళా కలుద్దాం. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. పండిత రామకృష్ణ, మొదటే మీరు నేను సృష్టించిన సుగంధ రూపంలో ఉన్న సమస్యతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ప్రసన్న రూపం సవాలు కూడా మీ ఖాతాలోకి వచ్చేసింది. నేను త్వరగా శారదాదేవికి ఈ సమాచారం అందించి మీ సమస్య రూపానికి అగ్నిలో ఆజ్ఞం పోస్తా. పండిత రామకృష్ణ తన ఇంటికి చేరుకోవడానికి ముందే మనం వారింటికి చేరుకోవాలి. ఎందుకు గురుగారు? ఎందుకు ఎందుకు శారదాదేవి మనసులో అగ్ని జ్వలింపచేయాలి. అదెందుకు గురుగారు? అయ్యో గాడిదల్లారా, మీకు అర్థం కాదులండి. చూడండి, పండిత రామకృష్ణ తన ఇంటికి చేరుకున్న వెంటనే అక్కడ ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. తడా! మన ముసలోడు ఎంత దుష్టుడో కదా. మన ఆలోచనల కన్నా ఎంతో ఎక్కువ. ఏమన్నారు? మూర్తి గురుగారు, మీరు ఆశీర్వదించండి గురుగారు. వార్తలకి రూపం. ఆశీర్వదించండి. గురుగారు, గురుగారు, మీరు రామకృష్ణ పండితుడి ఇంటికి వెళ్ళాల్సిన అవసరమేమీ లేదు. అటు చూడండి, అటు చూడండి, శారదాదేవి అటువైపు వెళ్తుంది. శారదాదేవి, ప్రణామాలు గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఏమిటి నేను విన్నది? మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలీగా ఉంది. మీకు ఈ సమాచారం ఎలా అందించాలో నాకు అర్థం కావట్లేదు. అది ఏంటి గురుదేవా? మీరు వినలేదా? వినలేదే. శారదాదేవి అందరూ అంటున్నారు పండిత రామకృష్ణ రెండవ వివాహం చేసుకుంటున్నాడా. మీరేం మాట్లాడుతున్నారు? మీరు స్పృహలోనే ఉన్నారా? స్పృహలోనే ఉన్నాను, అందుకే అంటున్నాను. దీని గురించే ప్రతి ఒక్కరూ దర్బార్లో చర్చించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం చర్చ దర్బార్లో జరుగుతుంది, తర్వాత ప్రతి ఇంట్లోనే జరుగుతుంది, తర్వాత మొత్తం విజయనగరంలో జరుగుతుంది. లేదు, అది సాధ్యం కాదు. నేను మరొకటి కూడా విన్నాను. అది ఎవరినైతే వివాహం చేసుకోబోతున్నారో ఆమె పేరేంటి? సుగంధాదేవి. సుగంధాదేవి అందానికి నిలువెత్తు రూపం. పైగా ఆమె వివాహానికి ముందే మీ నివాసంలో ఉండటానికి రాబోతున్నారని విన్నాను. అయితే మీరు నిజం చెప్తున్నారా? భగవంతుడి మీద ఒట్టు. లేదు లేదు, ఆయన నాకు కూడా పూర్తి నమ్మకం ఉంది. అలా ఎప్పటికీ చేయలేరు. శారదాదేవి, ఈ పురుష జాతిని అస్సలు నమ్మడానికి వీల్లేదు. వారి జాతి అటువంటిది. వారి మీద నమ్మకం ఉంచాలన్నా ఎలా ఉంచుకోవాలి? అవును శారదాదేవి గారు, మిగతా వారి సంగతి వదిలేయండి, మా గురువు గారే దానికి నిలువెత్తు ఉదాహరణ అండి. ఉదాహరణ అయ్యో, ఈవిడ వెళ్ళిపోయింది. అంటే నా గురి సరిగ్గానే తగిలిందన్నమాట. ఆగండి, మిమ్మల్ని ఆగండి. నేను నా సామానంతా సర్దుకున్నాను. నేను నా విలువైన ఆభరణాలు అలాగే ఖరీదైన రాజదుస్తులన్నీ వదిలేశాను. ఇది వినగానే మీకు సంతోషం కలిగి ఉంటుందని ఆశిస్తున్నాను. ఆగండి, మిమ్మల్ని ఆగండి. నేను మీ కుటుంబంలో భాగమయ్యి మీతో పాటు ఉండాలనుకుంటున్నాను. అయితే పదండి, నేను మీ ఇంటికి వెళ్ళడానికి చాలా ఆతృతతో ఉన్నాను. పదండి.
అమ్మకి శారదకి తెలిసిందంటే ఆకలి కొన్న పులుల్లా నీ మీద విరుచుకు పెడతారు. నా మీదొట్టు రామా, ఒకవేళ నా వెంట్రుక ఒకటి తెగినా కూడా నేను నీతో స్నేహం వదులుకుంటాను. మిత్రమా, నీ హృదయం మీద చేయి వేసుకొని నేను చెప్పేది విను. నువ్వు ఒక్క వెంట్రుక గురించి మాట్లాడుతున్నావా? ఈరోజు అమ్మ శారద నిన్ను మొత్తంగా పీకి పోరేస్తారు. ఎంత దుమ్మె గుర్తుందో. సుగంధాదేవి, ఇంటికి వెళ్ళడానికి ముందే మీకు సాధారణ జీవితం యొక్క మెరుపులు చూపిస్తాను. దాంతో మీరు వివాహపు ఆలోచన వదిలేస్తారు. నేను ఇంటి కోసం కొన్ని కూరగాయలు తీసుకోవాలి. మీరు నాకు చెప్తున్నారా లేక అనుమతి కోరుతున్నారా? పదండి, కూరగాయలు తీసుకుందాం. రండి. రండి రండి పండితులు గారు. ఈ వ్యక్తి దగ్గర కూరగాయలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? ఇతని కూరగాయలన్నీ కుళ్ళిపోయాయి. ఈ దుకాణంలో కన్నా చవక కూరగాయలు మొత్తం బజార్లో ఎక్కడ దొరకవండి. చవకగా వస్తున్నాయని కుళ్ళిపోయిన కూరగాయలు కొంటారా? ఈ టమాటాల ధర ఎంత? కేవలం 2 రాగి నాణేలకి 1 సేరిస్తాను. 2 సేర్లు ఇవ్వండి. సుగంధాదేవి, దయచేసి కొన్ని మంచి టమాటాలు ఎంచుతారా? ఒప్పుకుంటాను తల్లి, తమది ఎంత ముందు చూపో. వైభవ సంపద సేవకుల్లో మునిగి ఉండి సుగంధదేవి మంచి టమాటాలు ఎలా ఎంచగలిగింది? నాకు చాలా సునిశ్చిత దృష్టి ఉంది. ఇక అదే నిశిత దృష్టి కారణంగా నేను మిమ్మల్ని వరుడిగా కోరుకున్నా. తీసుకోండి. తీసుకోండి. ధన్యవాదాలు. పదండి. ఈ పండిత రామకృష్ణ అసలు సిగ్గులేని వ్యక్తి. సుగంధాదేవితో బరువు మోయించడానికి సిగ్గు లేదా అసలు? కనిపిస్తుందా? అయితే మీరే వెళ్ళి పట్టుకోండి గురువు గారు. ధని, నువ్వు నా గురించి ఎంత మంచిగా ఆలోచిస్తావో. నా మనసులో నీ మీద ప్రేమ ఉప్పొంగిపోతుంది. ఇలా రండి. వేధవన్నారు. నాకు మీ శాంత స్వభావం నచ్చింది. ఈ కాలం పురుషులైతే ప్రతి విషయానికి ఆవేశపడతారు. అలాగా? ఇప్పుడు మీకు నా శాంత స్వభావానికి ఉదాహరణ చూపిస్తాను. చూసుకొని నడవండి మహాశయ. అయ్యో, నువ్వే చూసి నడవకుండా వెళ్తున్నావు, పైగా నన్ను చూసుకొని నడవమని చెప్తున్నావా? క్షమించండి పండిత రామకృష్ణ గారు. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మెల్లగా. పోనీ వదిలేయండి పండిత రామకృష్ణ. ఇక మీరు క్షమించేయండి పండిత రామకృష్ణ గారు. క్షమించాలా? ఎలా క్షమించాలి? ఎందుకు క్షమించాలి? ఇతను నన్ను కావాలనే పడేయాలనుకున్నాడు. నన్ను, రామకృష్ణ పండితుణ్ణి, మహారాజు ముఖ్య సలహాదారుణ్ణి, అష్ట దిగ్గజుణ్ణి. అకస్మాత్తుగా ఈ పండిత రామకృష్ణకి ఏమైంది? ఇతను చాలా క్షమాగుణం గల వ్యక్తి. ఎదుటివారి పొరపాట్లను కూడా క్షమించేస్తాడు. అకస్మాత్తుగా ఈ మార్పు ఏమిటో అర్థం కావట్లేదే. నువ్వు నన్ను ఎందుకు గుద్దావు? ఇప్పుడు నా కోపం చూసి సుగంధదేవి తప్పకుండా తన నిర్ణయం మార్చుకుంటుంది.